బాపట్ల జిల్లా పర్చూరులో కార్మికుల పండుగ మేడేని ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు సంఘటితంగా సిఐటియు జెండాలను ఊపుతూ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రమశక్తి పాటలతో నృత్యాలు చేస్తూ హంగామా సృష్టించారు. సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలపడంతో కార్మికుల నినాదాలు అంబరాన్నంటాయి. అనంతరం సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి వారికి 8 గంటల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జెండాను రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ హక్కుల కోసం ఆనాడు చేసిన పోరాటంతోనే 8 గంటల పని దినాలు సాధించుకున్నామని అన్నారు. అమెరికా దేశంలో ఉన్నటువంటి చికాగో రాష్ట్రంలో వాళ్ళ పోరాటం ఫలితంగా వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి పాలకులు అనుసరించినటువంటి తుపాకు గుళ్ళకు గురై వాళ్ళ రక్తం అడుగులో పడవుతూ వాళ్ళ వంటి మీద ఉన్నటువంటి వస్త్రాలని తరిచి వాళ్ళ రక్తం ఇది ఎర్ర జెండా ద్వారా మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హక్కుల పరిష్కారం అవుతున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ ప్రపంచ ప్రజలందరికీ వాళ్ళ ఒక నాంది పలికినటువంటి నేపథ్యంలో వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో 100 సంవత్సరాల పూర్తి చేసుకోబోతా ఉంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాల కాలంలో వాళ్ళ భారతదేశంలో ఎర్ర జెండా నాయకత్వంలో వాళ్ళ సిపిఐ కార్మికుల కోసం అనేకమైనటువంటి చట్టాలని హక్కులని సాధించి పెట్టినటువంటి ఘనత భారత కమ్యూనిస్టు పార్టీని ఎర్ర జెండాని కార్మిక వర్గానికి దక్కుతుందని ఆ విధంగా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశ కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ కాలరాసి కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా అమెరికా సామ్రాజ్యవాదాలకి అనుకూలంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ సమాజం ఒక సంక్షోభంలో కూరుకుంటుంది.